హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు ఆకస్మిక వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక పెద్దలను గౌరవించడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి స్థిరత్వం అంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి అత్యధిక లాభాలు లభించే అవకాశం ఉంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక ఆప్తులను, శ్రేయోభిలాషుల నుండి సహాయాన్ని అందుకుంటారు. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక నూతన వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి మరింత లబ్ధి చేకూరుతుంది. ఇక ఇంట వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు చాకచక్యంగా వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు, సమస్యలు అనేవి అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక మహిళలు ఆనందంగా గడపగలుగుతారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.